మేడిగడ్డ బ్యారేజీ గురించి మాట్లాడకుండా కాళేశ్వరం గురించి మాట్లాడలేం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా కేసీఆర్ గురించి మాట్లాడలేం. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో 11వ పిల్లర్ 10వ పిల్లర్ 2023 అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఒక 2 నెలల ముందు అనుకుందాం, దాదాపు 50 రోజుల ముందు అనుకుంటా, అవి కుంగిపోయాయి. అయితే ఇది కేసీఆర్ మానసపుత్రిక. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ మానసపుత్రిక. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతిపిత, తెలంగాణ రాష్ట్రం కోసం సావు నోట్లకు పోయి వాపసు వచ్చిన గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప ధైర్యశాలి, పరాక్రమవంతుడు అని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మాట్లాడుకునే కేసీఆర్ మానసపుత్రిక ఏమిటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది మేడిగడ్డ బ్యారేజ్. దీన్ని లక్ష్మీ బ్యారేజ్ అని కేసీఆర్ పేరు పెట్టారు. సరే, జనవరి 29న లోక్సభలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పింది వింటే మరి కేసీఆర్ పరిస్థితి ఏంటో మనకు తెలియదు. కేసీఆర్ మరి ఆ లోక్సభ సమావేశాలు చూశారా లేదా, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పింది విన్నాడా లేదా, విన్నా కూడా ఆయనకేం తెలుసా బాబు, జలవనరులు కేంద్ర ప్రభుత్వాలకి ధమాక్ లేదు, లేకపోతే ఆ మంత్రికి ధమాక్ లేదు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉందని ఆయన మరి అక్కడ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్పారా మనకు తెలియదు. అది చెప్పింది ఎవరు? కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పింది ఏంటంటే, లోక్సభలో ఆయన జవాబు ఇచ్చాడు. లోక్సభలో ఈ ప్రశ్న అడిగింది ఎవరంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు లక్ష్మీనారాయణ, శబరి. వీళ్ళిద్దరు అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల మంత్రి ఇచ్చిన జవాబు ఏంటంటే, దేశంలో 3 డ్యామ్లు 3 ప్రాజెక్టులు అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి, అంటే ఇట్లా నెట్టేస్తే కూలిపెట్టట్టున్నాయి అన్న ధోరణి చెప్పాడు ఆయన. అంటే 3 మొత్తం దేశవ్యాప్తంగా 50 ఏళ్ళు పైబడిన ప్రాజెక్టుల పరిస్థితి పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన ఒక నిపుణుల బృందం అధ్యయనం చేసింది. అంటే క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలించింది, పరీక్షించింది. దాంట్లో తేలింది ఏంటంటే, ఒకటి తెలంగాణలోని మేడిగడ్డ అండ్ జార్ఖండ్లోని బొకారో బ్యారేజ్, బొకారో ప్రాజెక్ట్, తర్వాత ఉత్తరప్రదేశ్లోని ఖజూరి, దాని పేరు ఖజూరి అంటారు దాన్ని, లోయర్ ఖజూరి. అయితే ఇక్కడ మనం ఒకసారి చూస్తే, అంటే ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయాలు, ఇవి నా సొంత కవిత్వం కాదు. లోయర్ ఖజూరి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇది 1937లో నిర్మించారు, 1937లో నిర్మించారు ఈ ప్రాజెక్టును. తర్వాత బొకారో బ్యారేజ్, అది కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. అది నిర్మించింది ఎప్పుడంటే 1953లో. ఇక మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది ఎప్పుడంటే, అంటే మేడిగడ్డ బ్యారేజ్ విషయానికి వద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించింది ఎప్పుడంటే, అది 2016లో ప్రారంభించారు. దాని నిర్మాణాన్ని ప్రారంభించి 2019లో పూర్తి చేశారు. ఏది? మేడిగడ్డ బ్యారేజ్. కేవలం 4 ఏళ్లలోనే అది కుంగిపోయింది. 4 ఏళ్లే. మిగతా ఏది కేంద్ర ప్రభుత్వం చెప్పిన మిగతా 2 డ్యామ్స్, ఒకటి 1953, ఒకటి 1937. ఇప్పుడు మన మేడిగడ్డ బ్యారేజ్ సంగతి ఏమిటంటే, ఇది 2019, అంటే ఇప్పటికీ ఒక 7 ఏళ్ళు మహా అయితే. మరి దేంతో పోల్చాలి మనం? లోయర్ ఖజూరితోని పోల్చలేము, బొకారో బ్యారేజ్తో పోల్చలేము. కేంద్ర ప్రభుత్వం 3 డ్యామ్స్ను ప్రకటించింది. ఈ 3 అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి అంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మేడిగడ్డ గురించి ప్రత్యేకంగా చెబుతూ, తక్షణం దీనికి కనుక తగిన మరమ్మతులు, ఇతర పునరుద్ధరణ చర్యలు కనుక చేపట్టకపోతే ఇది కూలిపోతుంది, ఇది ఎందుకు పనికిరాదని తేల్చి పారేసింది కేంద్ర ప్రభుత్వం. మరి దీనిపైన కేసీఆర్ ఎట్లా స్పందిస్తారో చూడాలి. మిగతా వాళ్ళు స్పందిస్తే అది పెద్దగా కిక్ ఉండదు, కేసీఆర్ స్పందించాలి. అయితే కేంద్ర ప్రభుత్వానికి అవగాహన లేదని చెప్పాలి,
లేదంటే కేంద్ర జలవనరుల శాఖకు అసలేం తెలియదని చెప్పాలి. ఆయన ఏం చెప్తాడో మనకు తెలియదు. సో మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి అంటే ఫెయిల్యూర్కు సంబంధించిన కారణాలు, వాటిని పరిష్కరించడానికి సంబంధించిన చర్యలకు సంబంధించి కేంద్ర జలవనరుల సంఘం, అట్లాగే విద్యుత్ పరిశోధన కేంద్రం, ఇది CWPRS అంటారు, అది పూణేలో ఉంది. ఈ సంస్థకు అప్పచెప్పారు. ఆ సంస్థ ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తోంది మేడిగడ్డ పైన. తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణకు సంబంధించి డిజైన్లు ఇవ్వడానికి ఆఫ్రీ ఇండియా దాని పేరు, అది ముంబైలో ఉంది. దాన్ని ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. బట్ దాంతో ఇంకా అగ్రిమెంట్ జరగవలసి ఉంది. సో 7 ఏళ్ల కిందట నిర్మించిన 7 ఏళ్ల కిందట మనం ఇక్కడి నుంచి లెక్క పెడుతున్నాం, అట్లా కాదు. అది పూర్తయిన తర్వాత 2019లో పూర్తయితే 4 ఏళ్లలోనే ఆ బ్యారేజ్ కుంగిపోవడం వెనుక కుట్ర ఉందనో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఎలక్షన్స్కు ముందు బీఆర్ఎస్ను అప్రతిష్ట పాలు చేయడానికి, అది కాంగ్రెస్కు అనుకూలంగా మలుచుకోవడానికి బాంబులు పెట్టి పేల్చారేమో అని కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఐ థింక్ హరీష్ రావు అటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా నాకైతే గుర్తులేదు. ఇరిగేషన్ రంగ నిపుణుడిగా చెప్పుకునే వి ప్రకాష్ ఇట్లాంటి వాళ్ళంతా మాట్లాడారు చాలా సందర్భాల్లో. అసలు కాంగ్రెస్ వాళ్ళే బాంబులు పెట్టి పేల్చి పారేశారని కూడా చెప్పినట్టు నాకు గుర్తు. ఈ సందర్భంగా నేను ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారో మనం ఒకసారి విందాం ఈ డ్యామ్ గురించి. హనుమంతుడు పందిరేస్తానంట, కుక్కతో కలిగి కూలిపోయిందంట. ఇవాళ కేసీఆర్ కట్టిన కాళేశ్వర ప్రాజెక్టు కింద ఇసుక పోతే మేడిగడ్డ ప్రాజెక్టు కూలిందని ఈఎన్సీ చెప్తున్నాడు. పొద్దున్నాడు అన్నం తినేటవాడు మాట్లాడే మాటలేనా? గుడిసేసుకుంటే కూడా పునాదులు గట్టిగేస్తాం. ఇల్లు కడితే పిల్లర్లు గుంత తవ్వి గట్టిగా పిల్లర్లు వేసి దాని మీద స్లాబ్ వేస్తాం. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన మేడిపాల్ ప్రాజెక్టు ఇవాళ నువ్వు కింద పునాదులు చక్కదియాలే, ఇసుక కదిలింది, ప్రాజెక్టు కూలిందని చెప్తున్నాడు. వీళ్ళని కొరడా తీసుకొని కొట్టాలే తప్ప వీళ్ళని జైల్లో పెట్టి సిప్పకూడు దింపేయాలి. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేడిగడ్డ బ్యారేజ్ గురించి చెప్పిన మాటలు మనం విన్నాం. అంటే వీళ్ళను ఎవరైతే మేడిగడ్డ బ్యారేజ్ ఫెయిల్యూర్కు కారణమయ్యారో వాళ్లను కొరడాతో కొట్టాలని, జైల్లో పెట్టి చెప్పకూడదు తినిపించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. సరే, రేవంత్ రెడ్డి అన్నంత మాత్రాన వీళ్ళందరినీ తీసుకెళ్ళి జైల్లో పారేసి చెప్పకూడదు తినిపించే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రతిదానికి ఒక పద్ధతి, వ్యవహారం, చట్టము, రాజ్యాంగము, నిబంధనలు ఇవన్నీ చాలా ఉన్నాయి. సరే, కాళేశ్వరం సంబంధించిన అంశం పైన, వ్యవహారం పైన, ప్రాజెక్టు పైన జస్టిస్ PC ఘోష్ కమిషన్ ఒక విచారణ జరిపింది. ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన CBI విచారణను కోరుతోంది. CBI విచారణ కనుక జరిగితే, పూర్తయితే, వివరాలు బయటకు వస్తే, దాని తర్వాత రేవంత్ రెడ్డి కోరుకున్నట్టుగానే కొంతమంది జైలు పాలు కావడము, చిప్పకూడు తినడము, అంటే బీఆర్ఎస్ హయాంలో కీలకమైన వ్యక్తులు, నేను మాట్లాడేది అధికారుల గురించి కాదు, ఆల్రెడీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆ సమయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన కొంతమంది ఇంజనీర్లు అరెస్ట్ అయ్యారు. ACB కేసుల్లో వాళ్ళంతా జైళ్ళలో ఉన్నారు, లేదా బెయిల్పై వచ్చారు, అదంతా డిఫరెంట్ స్టోరీ. బట్ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళు, ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళని ఏం చేయాలి అనేది ఇప్పుడు సమాజంలో జరుగుతున్న చర్చ. అందుకే రేవంత్ రెడ్డి ఆ రకంగా ఘాటుగా స్పందించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.